పద్మశాలి కార్పొరేషన్ ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేశారు అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షులు కందగట్ల స్వామి. హైదరాబాద్ నారాయణగూడ పద్మశాలి భవన్లో అభినందన సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 30 లక్షలకు పైగా జనాభా కలిగి ఉన్న పద్మశాలిలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం బాగుందన్నారు. కార్పొరేషన్లో ఏటా 2,500 కోట్ల రూపాయల నిధిని జమ చేయాలని కోరారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల, పొన్నంలకు కృతజ్ఞతలు చెప్పారు. సహకరించిన మంత్రివర్గ సభ్యులందరికీ తెలంగాణ పద్మశాలి సంఘం, అఖిల భారత పద్మశాలి సంఘం తరఫున ధన్యవాదాలు. 2,500 కోట్లు నిధులు సమకూర్చి అది సస్యశ్యామలంగా నడిచే విధంగా చూడాలి. ఈ యొక్క చేనేత వర్గాల వారి అభ్యున్నతిని మీరు కాంక్షిస్తూ ఏదైతే వ్యవసాయానికి రాయితీలు వారి జీవిత వ్యవస్థలో మెరుగుపరచడానికి పద్మశాలీల యొక్క అభ్యున్నతిని కోరి వాళ్ళకు శాశ్వత ఒక నివారణ కోసం ఈ యొక్క వ్యవసాయం తర్వాత మరి చేనేతని కులాలలో ఒక పద్మశాలీని కూడా ఒక కులానికి గుర్తించి మన గౌరవనీయులు పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారు మనకు కార్పొరేషన్ అనేది ఒకటి కేటాయించారు. అందుకు వారికి మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిన్ననే తను 0% వడ్డీ అమలు చేసినందుకు కూడా మరీ ఇంకోసారి ధన్యవాదాలు మహిళల తరఫున నేను తెలుపుతున్నాను. అందరూ యూనిటీ తోటి ముందుకు వెళ్ళాలని, ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో మన కుల అభివృద్ధికి పాటుపడాలని చెప్పి